ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక. మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ఈ ఉదయకాలం ఈ యొక్క లైవ్లో దేవుని యొక్క వాక్యమును వినుచున్న మీకందరికీ కూడా మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాను. ప్రియులారా, దేవుడు మనలను ఎంతగానో ప్రేమించి తన యొక్క అత్యున్నతమైనటువంటి కృప వాత్సల్యము చేత, కృపా కనికరముల చేత, కృపా క్షేమముల చేత ఈ నూతనమైనటువంటి దినం ప్రభు మనకు అనుగ్రహించారు. గడిచిన దినమంతా కూడా ప్రభు మనలను భద్రపరిచారు. ఆయన కృపా రెక్కల క్రింద ఉంటున్నటువంటి నెమ్మదిని, ఆరోగ్యమును, క్షేమమును ప్రభు మనకిచ్చి ఈ దినం ఆయనను స్తుతించుటకు, ఆయన లేఖన భాగములను, ఆయన వాక్యములను ధ్యానించుటకు తగిన కృపను ప్రభు మనకు అనుగ్రహించారు. కాబట్టి దేవుని కృపను బట్టి, దేవుని కనికరమును బట్టి, ఆయన కృపా వాత్సల్యతను బట్టి ఒకసారి అక్కడ ఉన్నవారు అక్కడ చేతులైతే దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఈ దినమంతా కూడా దేవునికి కృతజ్ఞులముగాను, ఆయనకి ఇష్టలముగాను, ఆయనకు భయపడు వారులముగాను మనం జీవించుటకు ప్రభు సహాయం చేయనట్లుగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఆమేన్. మంచిది. కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యమును ఈ ఉదయకాలం మనము ధ్యానించుకుందాం. చూడండి, బైబిల్ గ్రంథంలో నుండి ఈ దినం ఆయన వాక్యమును మనము ధ్యానించుకున్నట్టు కొరకు కీర్తనల గ్రంథము 18వ అధ్యాయం 18వ వచనాన్ని బైబిల్ గ్రంథంలో మనం చదువుకున్నప్పుడు అక్కడ ఈ విధముగా మనం చదువుతున్నాం. ఆపత్కాలమందు వారు నా మీదకి రాగా యెహోవా నన్ను ఆదుకొనెను అని భక్తుడైనటువంటి దావీదు పలుకుతున్నటువంటి మాటలను అక్కడ మనము చదువుతున్నాం. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రియులారా, భక్తుడైనటువంటి దావీదు పలుకుతున్నటువంటి ఆ మాటను మనము గమనించినప్పుడు అతని యొక్క శత్రువులట, అతని యొక్క విరోధులట, అతన్ని ద్వేషించువారు, అతన్ని బాధించువారు, అతనికి విరోధముగా లేచినటువంటి వారందరూ కూడా ఆపత్కాలమందు అతని పగవారందరూ కూడా అతని మీదకి వచ్చినప్పుడట యెహోవా అతనిని ఆదుకున్నాడట. దేవునామానికి మహిమ కలుగునుగాక. యెహోవా అతనిని ఆదుకొని అతని శత్రువులందరి మీద కూడా దేవుని కృపచేత దేవుడు అతనికి జయమును అనుగ్రహించారు. అతని శత్రువులందరి మీద కూడా, అతని శత్రువులు, అతని విరోధులు, అతన్ని బాధించే వారందరి మీద కూడా దేవుడు అతనికి జయమునిచ్చి దేవుడు అతన్ని ఆదరించి ఉన్నాడని బైబిల్ గ్రంథంలో మనం చదువుతున్నాం. యెహోవా నన్ను ఆదుకొనెను అని అతడు అంటున్నాడు. దేవునామానికి మహిమ కలుగునుగాక. మనం కూడా మన యొక్క ఆత్మీయ జీవితాల్లో దేవుని యందు విశ్వాసం ఉంచినప్పుడు, దేవుని యందు నమ్మిక ఉంచినప్పుడు మన యొక్క బలహీనతలలో, మన యొక్క ఆపత్కాలములో ఆయన మనల్ని ఆదుకునేటువంటి దేవుడిగా ఆయన కనబడుచున్నాడు. ఆపత్కాలంలో దేవుడు మనలను ఆదుకొని మనకు సహాయము చేసేటువంటి దేవుడిగా మన దేవుడు కనబడుచున్నాడు. ఆయన ఆదరణ కర్తయ్యకు దేవుడట, మనలను ఆదుకునేటువంటి దేవుడట. శ్రమలో, శోధనలో, ఇబ్బందుల్లో, ఇరుకులో మనలను చేయి విడిచిపెట్టేవాడు కాడట. మనలను తన కుడి హస్తములో తన కుడి హస్తమునిచ్చి మనలను లేవనెత్తువానిగా కనబడుతున్నాడు. శోధన శ్రమలలో నుండి మనలను పైకి లేవనెత్తువానిగా మన దేవుడు కనబడుచున్నాడు. దైవనామానికి మహిమ కలుగునుగాక. ఆనాడున దావీదు పలుకుతున్నటువంటి ఆ మాటలను ఇంకా మనం చదివినప్పుడు దావీదట శోధనలో ఉన్నప్పుడు, శ్రమలో ఉన్నప్పుడు, బలహీనతలలో, ఆపత్కాలంలో అతడు ఉన్నప్పుడు దేవునికి అతడు మొరపెట్టి ఉన్నాడని మనం చదువుతాం. కీర్తనీయుడైన యెహోవాకు నేను మొరపెట్టగా ఆయన నా శత్రువులందరి చేతుల్లో నుండి నన్ను విడిపించెను, నన్ను రక్షించెను, నన్ను ఆదరించెను, నన్ను ఆదుకొనెను అని భక్తుడు మాట్లాడుచున్నాడు. మనము కూడా మన యొక్క ఆత్మీయ జీవితాల్లో శోధనలో, శ్రమలో దేవునికి మనం మొరపెట్టినప్పుడు ఆయన మనల్ని ఆదుకునేటువంటి దేవుడిగా కనబడుచున్నాడు. అయితే ఎప్పుడు దేవుడు మనల్ని ఆదుకుంటాడు? ఎప్పుడు దేవుడు మన ప్రార్థనలకు జవాబును అనుగ్రహించగలుగుతారు? ఎప్పుడు మనము బలహీనతలలో ఉన్నప్పుడు, మనము శోధనలో ఉన్నప్పుడు, ఆపత్కాలంలో దేవుడు మనకు సహాయం ఎప్పుడు చేయగలుగుతారు? ఆయన మన మొరలను ఎప్పుడు ఆలకించగలుగుతారనగా
దావీదు అంటున్నాడు కదా, నేను ఆయనకు ఇష్టడను కనుక ఆయన నన్ను తప్పించను అని భక్తుడు అంటున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగునగాక. నేను ఆయనకు ఇష్టడను కనుక, అదే అధ్యాయములో కీర్తనల గ్రంథము 18వ అధ్యాయము 19, 20, 21 వచనములను మనం చదువుకున్నప్పుడు భక్తుడైన దావీదు అంటున్నాడు కదా, నేను ఆయనకు ఇష్టడను కనుక ఆయన నన్ను తప్పించను, నా నీతిని బట్టి యెహోవా నాకు ప్రతిఫలం ఇచ్చును, నా నిర్దోషత్వమును బట్టి నాకు ప్రతిఫలం ఇచ్చునని దేవుని గురించి అతడు అంటున్నాడు. యెహోవా మార్గములను నేను అనుసరించి నడుచుచున్నాను అని భక్తుడు అంటాడు. యెహోవా మార్గములను నేను అనుసరించుచున్నాను, భక్తిహీనుడనై నా దేవుణ్ణి నేను మరచి విడిచిన వాడను కానని భక్తుడు అంటున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. భక్తిహీనుల్లాగా నేను కూడా భక్తిహీనుడనై నా దేవుని విడచిన వాడను కాను కనుక నా దేవునికి నేను ఇష్టడనై ఉన్నాను, ఆయన మార్గములను అనుసరించి ఉన్నాను కనుక ఆయన నన్ను తప్పించి ఉన్నాడని భక్తుడు మాట్లాడుచున్నాడు. మనం కూడా మన ఆత్మీయ జీవితాల్లో అనేకమైనటువంటి శోధనలను అపవాది తీసుకొని వస్తాడు, అనేకమైనటువంటి ఇబ్బందులను అపవాది తీసుకొని వస్తాడు. అయితే వాటి నుండి మనం ఎప్పుడు తప్పించబడగలుగుతాం, ఎప్పుడు వాటి నుండి మనం కాపాడబడగలుగుతాం, ఎప్పుడు దేవుని శక్తిని మనం రుచి చూడగలుగుతాం, ఎప్పుడు దేవుని మహిమను మనం రుచి చూడగలుగుతాం అనగా దేవుని దగ్గర నీతి కలిగి నిర్దోషమైనటువంటి మనసుతో ఆయన మార్గములను అనుసరించి భక్తిహీనులాగా దేవుని మరచేటువంటి వాళ్ళముగా మనం ఉండకూడదట. దేవుని నామానికి మహిమ కలుగునగాక. అప్పుడు ఎప్పుడు భక్తిహీనులాగా దేవుని మరవకుండా, దేవుని విడవకుండా, దేవుని మీద ఆధారపడి, దేవుని శక్తి మీద ఆధారపడి ఆయన యందు మనం నమ్మిక ఉంచినప్పుడు దేవుడు మన ఎడల గొప్ప కార్యములను చేయవాడిగా ఆయన కనబడుచున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగునగాక. ఈ రోజుల్లో అనేక మంది వారి ఆత్మీయ జీవితాల్లో దేవుని మరచి, దేవుని విడిచేటువంటి వారులుగా కనబడుచున్నారు. దేవుని మరచి, దేవుని విడిచి, దేవుని కార్యములను మరచి, దేవుని అద్భుతములను మరచి, దేవుడు వారికి చేసిన ఆశ్చర్య కార్యములు, దేవుడు వారికి చేసిన సూచక క్రియలు, దేవుడు వారి ఎడల జరిగించినటువంటి ఆ మేలన్నిటిని మరచి దేవుని సన్నిధానంలో ఆయన విడిచిపెట్టేటువంటి వారులుగా కనపడుతున్నారు. ఆయన మార్గంలో అనుసరించలేనటువంటి వారులుగా కనపడుతున్నారు. నీతిని కోల్పోయేటువంటి వారులుగా, నిర్దోషత్వము లేకుండా ఈ రోజుల్లో దేవుని వెంబడిస్తున్నారు. ప్రియులారా, దేవుని దగ్గరికి మనం వచ్చినప్పుడు నీతి కలిగిన మనస్సును మనము కలిగి ఉండాలి, నిర్దోషమైన మనస్సును మనము కలిగి ఉండాలి. ఆయన ఆజ్ఞలను ప్రేమించి దాన్ని అనుసరించి నడుచుకునేటువంటి మనస్సును ప్రభు దగ్గర మనము కలిగి ఉండాలి. అప్పుడు మనం దేవుని దగ్గర కృపను పొందుకొనగలుగుతాం, శత్రువుల మీద జయమును పొందుకొనగలుగుతాం. ఉన్నత స్థలములో నుండి ప్రభు తన చేయిని చాపి మనలను ఆదుకుంటాడట, మనలను పట్టుకుంటాడట, మనలను లేవనెత్తుతాడట. జలరాశులలో నుండి దేవుడు మనలను పైకి లేవనెత్తుతాడట. దేవుని నామానికి మహిమ కలుగునగాక. కనుక ఈ చివరి దినాల్లో దేవుని దగ్గరకు వస్తున్న మనం, దేవుని వాక్యమును వినిచిన మనం, ఈ ఉదయకాలమైన వాక్యం మనకి ఏమని సెలవిస్తున్నదనగా, ఆయనకు మనం ఇష్టలముగా ఉన్నప్పుడు అనగా ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకుంటూ, ఆయనను ప్రేమిస్తూ, నీతి నిర్దోషమైనటువంటి మనస్సుతో, భక్తిహీనుల వల్ల దేవుని మరచిపోకుండా, దేవుని కార్యములను మరచిపోకుండా, యథార్థమైన మనస్సుతో, నీతి కలిగిన మనస్సుతో, నిర్దోషమైన మనస్సుతో ఆయన మనం వెంబడించినప్పుడు ఆయనకు మనం ఇష్టలముగా ఉంటాం. అప్పుడు దేవుడు మనలను ఆదరిస్తాడట. నీ ఆపత్కాలములో జనులు నీ మీద వచ్చి పడినప్పుడు ఆయన నిన్ను ఆదుకొని నిన్ను విడిపించి నీకు జయమును కలుగ చేస్తాడు. అట్టి కృప, అట్టి ధన్యత, అట్టి నీతి కలిగినటువంటి నిర్దోషమైన మనస్సును ప్రభు మనకు అనుగ్రహించి, శత్రువుల చేతుల నుండి, అపవాదిక క్రియలన్నిటి నుండి ప్రభు మనలను విడిపించి విమోచించునుగాక. ఆమేన్. కన్నులను మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, దయగలిగిన మా ప్రభువానికి స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాలం మీరు మమ్మల్ని ప్రేమించి మీరు మాకు అనుగ్రహించిన నీ లేఖన భాగములను బట్టి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. పరిశుద్ధుడా, మీకు ఇష్టముగా మేము నడుచుకునేటప్పుడు, మీ మార్గములను అనుసరించి మేము నడుచుకునేటప్పుడు, ఆపత్కాలంలో, శ్రమలో, శోధనలో మీరు మమ్మల్ని ఆదరించదరని, మమ్మల్ని ఆదుకునేదరని, శత్రువుల చేతులన్నింటిలో నుండి మమ్మల్ని విడిపించదరని ప్రభా నీ లేఖన భాగంలో మేము చదువుతుండగా మా యొక్క ఆత్మీయ జీవితాల్లో కూడా ఎల్లప్పుడూ నీ సన్నిధానంలో నీతి కలిగిన వారమై, నిర్దోషమైనటువంటి మనస్సుతో, భక్తిహీనుల వల్లే కాక, నిన్ను మర్చేటువంటి వారముగా కాక, నీ మార్గములను ఎన్నడూ విడవక, నీ మార్గములను అనుసరించి నడుచుకుంటూ నీకు ఇష్టలముగా మేము జీవించే కృపను మాకు అనుగ్రహించండి. ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరిని మీరు దీవించి, మీరు ఆదరించి, మీరు ఆదుకొని, వారి శ్రమలలో, వారి శోధనలలో, వారి ఎటువంటి బాధల్లో వారు ఉండినప్పటికీ
ఎటువంటి భక్తిహీనుల చేతుల్లో వారు ఉండినప్పటికీ మీ హస్తమును చాపి వారిని బయటకు లాగి ప్రతి శోధన అపాయముల కీడులన్నిటి నుండి మీరు వారిని బయటకు విడిపించి వారిని ఆదరించి వారిని ఆదుకొని మమ్మల్ని అందరినీ మీరు ఆకుడు కొరకు సిద్ధపరిచి నీతి కలిగినటువంటి నిర్దోషమైన మనసులను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. అట్టి కృపతో మమ్మల్ని నింపి మమ్మల్ని అందరినీ మీరు ఆకులు ఎత్తబడి గుంపులో చేర్చమని యేసయ్య నామములో ప్రార్థించి కృపను పొందుకొని నామ తండ్రి, ఆమేన్.